హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మనీ వ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజైతే ఈ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ వ్లాగ్లో అయితే పద్మావతి అమ్మవారు తిరుచానూరు టెంపుల్ అండ్ గుడిమల్లం భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయం అండ్ చాలా ఇంపార్టెంట్ కాళహస్తి టెంపుల్, ఆ మూడు కూడా ఈ వ్లాగ్లో చూపించబోతున్నాను. సో మేము ఎలా వెళ్ళాము, అక్కడ జరిగిన అద్భుతాలు ఏంటి, అండ్ అక్కడ నేను చేసిన షాపింగ్ ఏంటి, సో అక్కడ టెంపుల్లో మేము చేయించుకున్న పూజలు ఏంటి, వాటి వివరాలు అన్నీ కూడా ఇక్కడ మీకు చూపించబోతున్నాను. సో చూసేసేయండి ఈ వ్లాగ్లో. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఫస్ట్ ఈ తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసామండి. కొండ మీద శ్రీవారి దర్శనానికైనా కొంచెం టైం తక్కువ పడుతుందేమో కానీ పద్మావతి అమ్మవారి టెంపుల్లో మాత్రం దర్శనం అనేది అంత సులువుగా జరగదు. మాకైతే ఒక 1 అవర్ పట్టింది. 100 రూపీస్ టికెట్ తీసుకుని వెళ్తేనే ఆ టైం పట్టిందండి. సో ఇంకా మొబైల్స్ అయితే లోపల పెట్టి దర్శనానికి వెళ్ళాము. దర్శనం చాలా బాగా జరిగింది. పద్మావతి అమ్మవారు దర్శనానికి వెళ్తున్నప్పుడు అయితే నాకు ఒక అద్భుతం జరిగింది. అదేంటంటే లోపల పంతులు గారు ఎవరికి కుంకుమ ఇవ్వలేదు, నా ఒక్కదానికి కుంకుమ పిలిచి ఇచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది అది నాకు. సో అక్కడ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత దగ్గరగా ఉన్న రెస్టారెంట్కి వచ్చేసాము. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చేయకుండానే మేము దర్శనానికి వెళ్ళాము, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువైపోతుందని. సో ఈ డ్రింక్స్ అక్కడ తిరుపతిలో బాగా అమ్ముతున్నారండి. అవి ప్లాస్టిక్ బాటిల్స్ అన్నమాట. బయట కూడా ఉన్నాయి వైజాగ్ లో కూడా, కానీ అవి మనకి గాజు బాటిల్స్ లో వచ్చాయి కానీ ప్లాస్టిక్ బాటిల్స్ లో ఇక్కడ తక్కువ. కానీ మా అబ్బాయి అన్నాడు ఉన్నాయని చెప్పేసి, మేమైతే చూడలేదు. తనైతే గోవా ఫ్లేవర్ తెచ్చుకుని దాంతో గోలీకాయ తీయడానికి చాలా తంటాలు పడుతున్నాడు అనమాట. సో అది అయితే చాలా టేస్టీగా ఉంది. అది నేనైతే తాగేది చాలా తక్కువలేండి. సో నేను యాజ్ యూజువల్గా నా ఫేవరెట్ పొంగల్ నేను ఆర్డర్ చెప్పేసుకున్నాను. మా వాళ్ళు అయితే గీకారం ఇడ్లీ చెప్పారండి. సో గీకారం ఇడ్లీ టేస్ట్ చూస్తే అసలు అద్దరిపోయింది అన్నమాట, చాలా బాగుంది. సో నేను మళ్ళీ పొంగల్ తినిన తర్వాత మళ్ళీ ఆర్డర్ చెప్పుకున్నాను గీకారం ఇడ్లీ. సో అలా మా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి గుడిమల్లం స్టార్ట్ అయ్యామండి. సో మేము బ్రేక్ఫాస్ట్ చేసిన రెస్టారెంట్ ఇదే, విష్ణు భవన్. బాగుందండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ గుడిమల్లానికి అయితే స్టార్ట్ అయిపోయాం. గుడిమల్లం అక్కడి నుంచి ఒక 1/2 అవర్ అబౌవ్ పట్టిందండి. చాలా చిన్న గ్రామం అది, చాలా లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. నేను అసలు అంతకు ముందు కడప వెళ్తున్నప్పుడు విన్నానండి ఈ గుడిమల్లం అనే నేమ్. చాలా ప్రాచీన దేవాలయం, రాతి కట్టడాలు ఉన్నాయి. ఇలా పెద్ద చెట్టు, మర్రి చెట్టు ఉందండి. సో అది కూడా చాలా ప్రాచీనమైంది అనుకుంటా. సో ఇక్కడైతే తొలి శివాలయం అంట. అసలు నేను ఎప్పుడు చూడలేదండి ఇలాంటి శివాలయాన్ని. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు ఈ శివాలయం. ఎందుకంటే లోపలంతా కూడా రాతి కట్టడమే, చాలా దేవాలయాలు కూడా ఉన్నాయి. సో చాలా బాగుంది. అన్నిటికంటే నాకు చాలా చాలా ఆశ్చర్యపరిచింది ఏదైనా ఉంది అంటే లోపలున్న శివలింగం అండి. అదైతే చాలా చాలా వింతగా అనిపించింది. అంటే ఎప్పుడు చూడలేదు కదా అలాంటిది. సో అందుకోసమని నేనైతే లోపలికి వీడియో అయితే ఎలా చేశారు, అంటే గర్భాలయం వరకు అయితే అలౌ చేయలేదు, కానీ మోస్ట్లీ నేను గర్భాలయం దగ్గర వరకు తీసానండి, లోపలికే తీయలేదు. సో నేను ఇక్కడ ఈ తమ్లైన్లో ఖచ్చితంగా శివాలయం, ఆ శివాలయంలో ఉన్న శివలింగం కూడా నేను పెడతాను. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎలా ఉందో. ఆ గుడి యొక్క చరిత్ర అనేది అక్కడ అలాగా రాసి ఉంచారన్నమాట. సో ఆ శివలింగం ఎందుకో అలా ఉంది అనేది అక్కడ దానిలో రాసి ఉందండి. నేనైతే మొత్తం చదివాను. మీకు వీలైతే మీరు కూడా చదవండి పాజ్లో పెట్టుకుని. చాలా చాలా బాగుంది. అంటే ఒక్కసారైనా చూడాల్సిన దేవాలయం. సాటర్డే సండేస్ వస్తే వీకెండ్స్లో చాలా రద్దీ ఎక్కువ ఉంటుందంటండి. అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు అయితే చెప్పారన్నమాట. సో అదైతే చాలా ప్రాచీనమైనటువంటి శివాలయం, మొట్టమొదటి శివాలయం. అంటే శివుడికి శాపం తగిలిన తర్వాత ఏర్పడిన శివాలయం అది అని చెప్పేసి అన్నారు. సో చుట్టూ చాలా ప్రాకారం, అది కూడా చాలా పెద్దదండి, చాలా పెద్ద శివాలయమే ఇది.
సో లోపల వరకు అయితే చక్కగా కెమెరా అలౌ చేస్తున్నారు. ఎవరు కూడా అబ్జెక్షన్ ఏం చెప్పలేదు. అక్కడ సీసీ క్యామ్స్ ఉన్నాయి. కాకపోతే మా వాడు చూడండి, ఇక్కడ నేను వీడియో తీస్తుంటే చెయ్యి అడ్డు పెట్టి కావాలనే డిస్టర్బెన్స్ చేస్తున్నాడు అనమాట. చాలా పెద్ద ధ్వజస్తంభం అయితే ఉంది. ధ్వజస్తంభం దగ్గర చాలా మంది దీపాలు వెలిగిస్తున్నారు. మేమైతే ఏమీ ప్రిపేర్డ్ గా లోపలికి అది ఏమీ తీసుకెళ్లేదండి. నార్మల్ గా దర్శనం చేసుకుని వచ్చేద్దామని చెప్పేసి అని వెళ్ళాము. అసలు గుడిమల్లం అనేది కడప వెళ్ళినప్పుడు ఒకసారి విన్నానండి పేరు. కడప దగ్గర ఏవైనా చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయా అంటే గుడిమల్లం బాగుంటుందండి అని అన్నారు. సో ఇలా నేను గుడి లోపల వరకు కూడా మాక్సిమం కవర్ చేయగలిగాను. ఇలా రాతి కట్టడంలా ఇలా గుండ్రంగా ఉందండి, చాలా బాగుంది అసలు. దేవాలయంలో అయితే అక్కడ ఉన్న పూజారి స్థల పురాణం అంతా చెప్తూ ఉన్నారు. ఒక 10 నిమిషాలు చెప్పారండి, అది ఎలా ఏర్పడింది ఏంటి అనేది. లోపలికి సూర్యకిరణాలు అనేవి వస్తాయంట స్పెషల్ డేస్ లో, అవన్నీ చెప్తున్నారు. చాలా బాగుంది అనిపించింది. గుడిమల్లం దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మేము కాళహస్తికి బయలుదేరేస్తామండి. మా బాబుకి రాహుకేతు పూజ చేద్దామని బయలుదేరాము. ఆన్ ది వేలో నేను ఏమనుకున్నానంటే, కాళహస్తి అనగానే మనకి కలంకారీ శారీస్ చాలా ఫేమస్ కదా. సో ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నాను కలంకారీ శారీ ఒకటి తీసుకుందాం అని చెప్పేసి. సో అందుకోసమని ఇంకా ఆన్ ది వేలో ఒకే ఒక్క షాప్కి పబ్లిసిటీ చాలా ఎక్కువ ఉందండి. మిగతావన్నీ ఇళ్లల్లో చేస్తారనుకుంటా. మా డ్రైవర్కి సరిగ్గా తెలీదు, తీసుకెళ్ళిన డ్రైవర్ గారికి. అందుకోసమని ఆయన ఎక్కడికి తీసుకెళ్ళకపోయారు. ఇదైతే రోడ్డు పక్కనే ఉంది కాబట్టి మేము ఈ షాప్కి అయితే రాగలిగామన్నమాట. సో అక్కడ వాళ్ళు చేసే పెయింటింగ్స్ అవన్నీ కూడా నేను చాలా దగ్గర నుంచి వీడియోస్ అవి తీసాను. సో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఒక శారీ తయారు చేయడానికి అసలు ఎన్ని రోజులు పడుతుంది ఏంటి అనేది అడిగి కనుక్కున్నాను వాళ్ళని. సో దానికోసం వాళ్ళు ఆ పెయింటింగ్స్ కోసం వాళ్ళు యూజ్ చేసే కలర్స్ ఎలాగా దేని నుంచి తీసుకుంటారు అనేది కూడా నేను తెలుసుకున్నానండి. అందుకే నాకు కలంకారీ శారీ అనగానే ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండింది. ఎలాగైనా నా వార్డ్రోబ్ లో ఒక్కటైనా ఉంచుకోవాలనేది నా ఆశ. వాళ్ళు ఇలా కలంకారీ డిజైన్ అనేది వేయడానికి మొత్తం అంతా కూడా చేతితో కలం లాంటిది అక్కడ చూపిస్తున్న విధంగా వేస్తారండి. అది చాలా కష్టంతో కూడుకున్న పని. అండ్ అది ఒక వారం పట్టొచ్చు, నెల పట్టొచ్చు. కొన్ని చీరలు అయితే ఒక 2-3 నెలల కంటే ఎక్కువే తీసుకుంటాయని చెప్పారు. అక్కడ ఉన్న అమ్మాయి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసింది, కానీ ఆమె వాయిస్ చాలా చిన్నగా వస్తుందని నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నమాట. సో మన ఈ కలంకారీ శారీ అనేది మన సంస్కృతిని ప్రతిబింబిస్తుందండి. ఎందుకంటే రామాయణ మహాభారతాల నుంచి కానీ లేకపోతే మన మహాభాగవతం నుంచి కానీ కథలను తీసుకుని ఆ కథలని మనకి ఆ చీరలో మనకి మనకి కళ్ళకి కట్టినట్లుగా చిత్రాల ద్వారా చూపిస్తారు. వాళ్ళు అదంతా కూడా చేతులతోటే డిజైన్ చేస్తారండి. ఒక శారీ తీసుకుని, అంటే ఒక పట్టు చీర, అది చందేరి అవ్వచ్చు, లేకపోతే కంచి పట్టు అవ్వచ్చు, లేకపోతే టస్సర్ అవ్వచ్చు, ఏదైనా సరే నేత ద్వారా ఎంచుకున్న ఒక తెల్లని పట్టు చీరని పాలలో ముంచుతారండి ముందుగా తీసుకొచ్చి. అది ఎండిన తర్వాత మళ్ళీ పాలలో ముంచి మళ్ళీ రెండోసారి కూడా అది ఎండిన తర్వాత, అంటే అలా పాలలో ముంచడం ద్వారా అది మనం వాళ్ళు వేసేటువంటి రంగులు, చేతితో వేసేటువంటి రంగులు స్ప్రెడ్ అవ్వకుండా అది ఒక గమ్ లాగా కాపాడుతుందంట బట్టని. అందుకోసం అని చెప్పేసి పాలలో ముంచుతారంట. తర్వాత మనకి ఏ కలర్ అయితే ఇష్టమో ఆ కలర్ వాళ్ళు మనకి వేసి, తర్వాత దానిలో మనకి రామాయణ మహాభారతాలకు సంబంధించినటువంటి కథల్ని తీసుకుని ఆ కథల్ని చిత్రీకరణ ద్వారా, అంటే చిత్రాల ద్వారా చూపిస్తూ మనకి ఆ చీర అంతా కూడా ఆ రంగులతో అద్దుతారండి. అసలు ఎంత స్పెషలో కదా శారీ మనకి. అది మనం అంటే మనకి నచ్చిన స్టోరీని మనం కావాలిస్తే అది మనం తయారు చేయించుకోవచ్చండి వాళ్ళతో మాట్లాడి. నేను మీకు ఎవరికైనా అవసరం అనుకుంటే, అంటే దీనికోసం ఇన్స్టాగ్రామ్ లో చాలా పేజెస్ ఉన్నాయి అనుకోండి. సో మీరైతే కస్టమైజ్ చేయించుకోవాలంటే అక్కడ వీడియోలో నెంబర్స్ ఉన్నాయండి. ఆ నెంబర్స్ కు ఫోన్ చేస్తే మీకు ఎటువంటి థీమ్ కావాలో, అంటే రామాయణంలో థీమ్ కావాలా, మహాభారతంలో థీమ్ కావాలా అనేది మీరు చెప్తే, దాని ప్రకారం మీకు ఎటువంటి రంగులు కావాలో కూడా చెప్తే
మనం చెప్పిన ప్రకారం వాళ్ళు కస్టమైజ్ చేసిస్తారటండి. కానీ శారీస్ అయితే కాస్ట్ చాలా చాలా ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే మనం ఇచ్చేది శారీకి కాదండి డబ్బులు, ఆ కళ్ళకిస్తున్నాము. ఇవే శారీస్ మనం ఒక ఏదైనా షోరూమ్స్ లో నేనైతే చూసానండి, ముగ్ధాలో చూసాను. ఒక్కొక్కటి 80,000, 70,000, 50,000 అలా ఉన్నాయి. కానీ ఇక్కడ కాస్ట్ వచ్చేసరికి 25,000, 18,000 అలా ఉన్నాయన్నమాట. సేమ్ శారీస్ అండి. శారీస్లో ఏమాత్రం కూడా క్వాలిటీ కానీ లేకపోతే ఏది కానీ తక్కువ కాదు. సేమ్ అక్కడ ఉన్న శారీసే ఇక్కడ కూడా పెట్టి అమ్ముతున్నారు. ఇది టస్సర్లోనండి, చందేరిలో కూడా ఉన్నాయి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 7,000 నుంచి ఉన్నాయండి ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్. శారీ స్టార్టింగ్ ప్రైస్ అంటే కలంకారీ శారీ ఏదైనా ఒకటి కొనుక్కోవాలంటే 7,000 పెడితే మనకి నార్మల్గా చందేరిలో కానీ టస్సర్లో కానీ ఏదైనా ఒక మంచి శారీ తీసుకోవచ్చు అన్నమాట. సో నాకైతే కంచిపట్టులో తీసుకోవాలనేది కోరిక. కంచిపట్టులో నార్మల్ శారీస్ కూడా ఉంటాయి మనకి. మామూలుగా అయితే టస్సర్లోనో చందేరిలోనో చూద్దాం అనుకున్నాను, కానీ అది అంచు అంత బ్రైట్గా అనిపించక నాకు కంచిపట్టులోనే చూడాలని అనిపించింది. సో అమ్మాయి చూపిస్తుంది టస్సర్, చందేరిలో చూపిస్తుంది. అవి కూడా సేమ్ ఈక్వల్గానే ఉంటాయండి. మనకి కంచిపట్టులో ఎలా అయితే వస్తుందో వర్క్, అదే విధమైన డిజైన్ ఆర్ట్ అనేది మనకి చందేరిలోని నెక్స్ట్ టస్సర్లోని అలా వస్తూ ఉంటాయండి. కాకపోతే ఏంటంటే మనకి కంచిపట్టు అనగానే ఒక ఫీల్ ఉంటుంది కదా, సో ఆ ఫీల్ని కోసం అని చెప్పేసి మనం కంచిపట్టు నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. కానీ కాస్ట్లు అయితే మాత్రం ఎక్కువే ఉంటాయండి. అంటే ఒక్కసారి తయారవ్వాలంటే ఎంత కాకపోయినా సరే ఒక 15 days నుంచి 1 month వరకు పడుతుందండి. సో అసలు మనకి ఒక్కొక్క శారీకి ఒక్కొక్క థీమ్ ఉంటుంది. అంటే డిజైనర్ శారీస్ అలాగమాట. అంటే ఒక శారీకి ఇచ్చిన వర్క్, ఒక శారీకి వచ్చిన డిజైన్ ఇంకొక శారీకి రాదు. ఎందుకంటే వాళ్ళు సేమ్ డిజైన్ మళ్ళీ వాళ్ళు గీయరటండి. వేరే వేరే డిజైన్స్ అలాగే వాళ్ళు గీసి మళ్ళీ దాని మీద రంగులు వేయిస్తారట, అద్దిస్తారట. అసలు ఆ రంగులైతే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. కరక్కాయ, నెక్స్ట్ ఇంకా అమ్మాయి స్పైసెస్ చెప్పింది, కొన్ని స్పైసెస్ నుంచి యాలకులు, ఇంకా చాలా చాలా రకాలని స్పైసెస్ని యూస్ చేసి దాని ద్వారా రంగులు తీస్తారంట. నాకైతే ఫస్ట్ నుంచి కూడా ఒక శ్రీకృష్ణుడి థీమ్తో ఉన్న శారీ కట్టుకోవాలనేది నాకు ఫస్ట్ నుంచి ఉన్న కోరిక అన్నమాట. అంటే శ్రీకృష్ణుడు అంటే అందరికీ ఫేవరెట్ గాడే. సో మనం చిన్నప్పటి నుంచి కూడా కార్టూన్స్ దగ్గర నుంచి కూడా చూస్తూ ఉంటాం కదా. శ్రీకృష్ణ అంటే చాలా చాలా స్పెషల్ కదా. అందుకోసమని కృష్ణుడిది తీసుకుందాం అనేది అనుకున్నాను. నాకు లక్కీగా ఏంటంటే శ్రీకృష్ణుడి థీమ్ ఉన్నదే నాకు కనిపించింది శారీ. నాకు చాలా చాలా బాగా నచ్చేసింది ఆ శారీ అయితే. సో ఒక్కొక్క శారీలో ఒక్కొక్క థీమ్ అని చెప్పాను కదండి. ఒక్కొక్కటి రామాయణాన్ని ప్రతిబింబిస్తుంది. అంటే రామాయణ కథ అనేది ఉంటుంది. సీతారాముల వాళ్ళ యొక్క చిత్రాలు ఉంటాయి అలాగా. నెక్స్ట్ ఏమో శ్రీకృష్ణుడు నేను అనుకున్నది ఏదైతే ఉందో అది శ్రీకృష్ణుడి యొక్క జన్మం అనేది ఎలా జరిగింది, సముద్రంలో శ్రీకృష్ణుడు తట్టలో పెట్టుకుని తీసుకొచ్చినప్పుడు తండ్రి అప్పుడు సముద్రం 2 పాయలుగా విడిపోయింది కదా, ఆ స్టోరీ అనేది ఆ థీమ్ అనేది ఉంది అన్నమాట నాకు నచ్చిన శారీలో. సో నేనైతే అంటే శారీ ఓన్లీ థీమ్ ఒకటే చూసుకోలేదు, కలర్ కాంబినేషన్. అండ్ నేనైతే బార్డర్లో ఒక బ్లూ కలర్ ఏదైనా మంచిగా దొరుకుతుందని నేను చూశానండి. కానీ బ్లూ కలర్ ఉన్నవి ఇంకా కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి. యాక్చువల్లీ 50,000లో కూడా ఉన్నాయండి అక్కడ శారీస్. అవైతే కొంచెం బ్రైట్ కలర్స్ అవి ఉన్నాయి. సో నాకైతే చాలా చాలా బాగా నచ్చేసాయి శారీస్ అయితే మాత్రం. అక్కడ నచ్చింది శారీ కంటే నిజంగా చెప్పాలంటే అక్కడ ఉన్న ఆర్ట్ నచ్చిందండి. నిజం చెప్పాలంటే అసలు ఆ ఆర్ట్ వాళ్ళు ఎంత కష్టపడి ఎంత అలాగా ఆ పెన్నుతో వేయడం అనేది, ఆ గీయడం అనేది అసలు అది మనకి అందరికీ కూడా సాధ్యమైన విషయం కాదు. మనకి అందరికీ తెలిసిన విషయమే కదండి. ఆర్ట్ అనేది ఒక గిఫ్ట్, అది అందరికీ కూడా రాదు.
సో వాళ్ళు కొంతమంది స్పెషల్ పర్సన్స్ మాత్రమే లోపల ఉండి, ఇంకా కిందన కూడా వాళ్ళు ఏంటంటే మనకి ఎక్కడైతే స్టోర్ ఉందో ఆ స్టోర్లో వాళ్ళు సేల్ చేస్తున్నారో పక్కన అక్కడే తయారవుతున్నాయి, అక్కడే తయారు చేస్తున్నారు, నెక్స్ట్ అక్కడే డిజైన్ చేయిస్తున్నారు. మొత్తం అంతా కూడా ఒక బిల్డింగ్లో జరుగుతుందండి. కానీ మ్యాటర్ ఏంటంటే కాళహస్తిలోనే పుట్టిందట ఈ కళ అనేది. కానీ కాళహస్తిలో మొత్తం మీద పబ్లిసిటీ ఉన్న ఒకే ఒక్క షాప్ ఇది ఒక్కటేనండి. మిగతావన్నీ కూడా ఇళ్లల్లో చేస్తున్నారంట. కానీ నాకు అంత టైం లేదు. ఇళ్లలోకి వెళ్తే ఇంకా కాస్ట్ అనేది తక్కువగా వస్తుందేమో, రీజనబుల్లో వస్తుందేమో అనే ఒక ఆలోచన ఉంది. కానీ వెళ్ళి తీసుకుందామని అనుకుంటే మాకు ఆ రోజు నైట్కే రిటర్న్ ట్రైన్ వైజాగ్కి. కాబట్టి మాకు అసలు టైం దొరకలేదు, అసలు టైం సరిపోలేదు. మేము టెంపుల్కి వెళ్ళక ముందే ఈ కాళహస్తి కలంకారీ శారీస్ దగ్గరికి వచ్చామన్నమాట. ఎందుకంటే టెంపుల్ కంటే ముందే ఉంది ఈ షాపు. సో వెళ్ళి అడిగితే వాళ్ళు బేరం చేస్తే అస్సలు ఒక్క 1 రూపీ కూడా తగ్గించే పొజిషన్లో వాళ్ళు లేరు. సో అందుకోసమని ఇంకా బేరం కుదరలేదని చెప్పేసి శారీస్ అన్నీ చూసేసి వచ్చేటప్పుడు ఇంకా రాహుకేతు పూజ చేయించాలి, అది రాహుకాలంలోనే చేయించాలనే ఒక ఉద్దేశం ఉంది. కాబట్టి ఇంకా మళ్ళీ టైం అయిపోతుంది అని చెప్పేసి ఇంకా మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళిపోయామండి. శారీ తీసుకోకుండానే జస్ట్ శారీస్ చూసేసి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా వచ్చేటప్పుడు చూసుకుందాంలే అని చెప్పేసి ఆలోచించుకుని ఇంకా వెళ్ళిపోయామన్నమాట. ఇంకా అక్కడ రాహుకేతు పూజ అంతా కూడా చేయించుకున్న తర్వాత ఇంకా మళ్ళీ రిటర్న్ అయ్యి వచ్చేటప్పుడు మళ్ళీ మేమైతే ఈ శారీస్ దగ్గరికి అయితే రావడం జరిగింది. నార్మల్ శారీస్ మనం షాపింగ్ చేయడానికి వెళ్ళినప్పుడే ఎన్ని రకాల కలర్స్ ఉన్నాయి, ఎన్ని రకాల అంచులు ఉన్నాయి అనేది మనం 100 రకాలు చూస్తామండి. ఇలాంటి స్పెషల్ శారీస్ అయితే అసలు థీమ్ వర్క్ కాబట్టి అసలు అందులోకి ఒక థీమ్ ఒక దగ్గర వస్తే మళ్ళీ ఇంకో చోటన రాదు. కాబట్టి అసలు ఎన్ని థీమ్స్ ఉన్నాయి ఏంటి, అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయి, దాంట్లో ఏ అంచు అనేది మోడల్ ఎలా ఉంది, అంచు బ్రైట్గా ఉందా లేదా, ఇవన్నీ తప్పకుండా చూసుకుంటాం కదా. సో అందుకోసం నేను కూడా అవన్నీ కూడా అంటే యాక్చువల్లీ చెప్పాలంటే మనం చూసుకోవాల్సింది ఏంటంటేనండి, అక్కడ అన్ని శారీస్కి కూడా థీమ్స్ రావు. కొన్ని వాటికి పీకాక్స్ డిజైన్ వచ్చేస్తుంది, కొన్ని వాటికి ఫ్లవర్ డిజైన్, ఫ్లోరల్ డిజైన్ ఇచ్చేస్తున్నారు. అవన్నీ తప్పకుండా చూసుకోవాల్సిన విషయాలు అన్నమాట. మనం ఏదో ఒక కలంకారీ శారీ తీసుకుని వచ్చేద్దాము అని అనుకుని వెళ్ళి ఏదో ఒక కలంకారీ శారీ తీసుకుని వచ్చేస్తే అయిపోదు కదండి. ఎందుకంటే థీమ్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మనం కట్టుకునే శారీ అనేది ఖచ్చితంగా రేపొద్దుట నెక్స్ట్ జనరేషన్కి కూడా ఇవ్వగలిగే స్టాండర్డ్స్ ఉండాలి అనేది నా ఒపీనియన్ అనమాట. అందుకోసమనే అన్ని జాగ్రత్తలు తీసుకుని అన్ని జాగ్రత్తగా చూసి అప్పుడు తీసుకోవడం అనేది జరిగింది అనమాట. అన్ని శారీస్ మీకు చూపిస్తున్నాను కదా, అమ్మాయి థీమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. అక్కడ శ్రీకృష్ణుడి థీమ్ ఎలా ఉంది ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. శ్రీకృష్ణ థీమ్స్ ఒక 2-3 ఉన్నాయండి. అంటే రాక్షస సంహారం ఉంటుంది కదండి, అదే మేనమామని సంహరిస్తాడు కదా, అదొక థీమ్ కూడా ఉంది. సో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అమ్మాయి నాకు. సో అవన్నీ చూస్తున్నా అనమాట. నాకైతే బ్లూ కలర్ అంచు ఏదైనా వచ్చింది తీసుకుందామని కోరుకుంది. కానీ బ్లూ కలర్ అంచులో థీమ్ అనేది అంతగా ఎలివేట్ అవ్వట్లేదు. దట్టు ఏంటంటే అంచు కూడా కొంచెం అంటే బ్రైట్గా అనిపించలేదు నాకు, కొంచెం డల్గా అనిపిస్తుంది. ఏదేమైనా సరే ఈ శారీస్ వచ్చేసరికి మనం ఈ శారీస్ అనేవి మనకి ఎలివేటింగ్గా ఉంటాయి. చాలా అసలు నలుగురిలో ఉన్నప్పుడు మనమే స్పెషల్గా కనిపిస్తాము అని చెప్పడానికి లేదండి. ఇవి కొంచెం డల్గా కనిపిస్తాయి, కానీ వీటి కలర్స్ పోవు. ఇవి ఎప్పుడూ కూడా అలాగే ఉంటాయి. యూజ్ చేసిన తర్వాత మళ్ళీ మనం డ్రై వాష్ చేయించుకోవచ్చు. అవి అలానే ఉంటాయి. ఆ కలర్స్ అనేవి వెజిటబుల్ కలర్స్తో, న్యాచురల్ కలర్స్తో గీసినవి కాబట్టి అవి ఆ కలర్స్ అనేవి పోవండి, అసలు అలానే ఉంటాయి అన్నమాట. నాకైతే చాలా చాలా బాగా అనిపించినాయి ఈ శారీస్ అయితే మాత్రం.
ఓకే అని చెప్పేసి అని ఇంకా నేనైతే ఏదో ఒక శారీ తీసుకుందాం అని చెప్పేసి ఇంకా అన్ని చూస్తున్నాను వన్ బై వన్ థీమ్స్ చూస్తున్నాను. ముఖ్యంగా అసలు ఆ థీమ్ అనేది ఎంత ఎలివేటింగ్ గా ఉందంటే మనకి థీమ్ ఉండటమే కాదు, అది మనకి అర్థమయ్యే విధంగా ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి కదా. సో అందుకోసం అని చెప్పేసి అని ఒక్కొక్క థీమ్ ఆ అమ్మాయి ఒక్కొక్కటి తీసి చూపిస్తుంది అన్నమాట. ఈ అమ్మాయి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిందండి నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే దాంట్లో వాడే కలర్స్ ఏవేంటి, ఏవే స్పైసెస్ యూజ్ చేస్తారనేది ఆ అమ్మాయి చాలా చాలా ఎక్స్ప్లెయినింగ్ చేసి చెప్పింది. కానీ చాలా చిన్న వాయిస్ అమ్మాయిది, వినిపించలేదు, అందుకే నేను వీడియోలో ఇవ్వలేకపోయాను. అంటే ఒక శారీ తయారు చేయడానికి వాళ్ళు పడే కష్టం అనేది నాకు చాలా అంటే కళ్ళకు కట్టినట్లుగా కనిపించింది. ఎందుకంటే వాళ్ళు అక్కడే అంతా కూడా డిజైన్ చేస్తున్నారు కాబట్టి చాలా దగ్గరగా కనిపించింది అన్నమాట. కాబట్టి వాళ్ళతో బేరం చేసినా కూడా సరే ఇది మనకి ఇవే శారీస్ షోరూంలో పెట్టి 30,000 40,000 50,000 80,000కి అమ్ముతున్నట్టే మనం ఏమీ కూడా 1 రూపీ కూడా బేరం చేయకుండా తీసుకుంటాం. అదే వీళ్ళ దగ్గరకు వస్తే బేరాలు చేస్తున్నాం అని చెప్పేసి అని అనిపించింది. కానీ మాత్రం వాళ్ళు చెప్తున్నాను కదండి, మనం వాళ్ళకి ఇచ్చేది అక్కడ వాళ్ళ యొక్క పనితనానికే ఇస్తున్నాం అంతే, డబ్బులు చీరకైతే కాదు. అక్కడ చూడండి ఒక అమ్మాయి కూర్చొని గీస్తుంది, అవి కూడా పెన్ కలంకారీ. అమ్మాయి మంచి మంచి డిజైన్స్ గీసి వాటికి రంగులు అద్దుతుందండి. కొన్ని న్యూ వెజిటేబుల్స్ నుంచి కలర్స్ తీసుకుని అది ఏ కలర్ అద్దుతుంటే ఏ కలర్ వస్తుంది అనేది వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారంట. నెక్స్ట్ ఆ కలర్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది కూడా వాళ్ళు అక్కడ ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలుసుకుంటారంట. శారీస్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ చూసిన తర్వాత అప్పటికి ఇంకా బేరం కుదరట్లేదు. సరే వచ్చేటప్పుడు చూసుకుందాంలే అని చెప్పేసి ముందు టెంపుల్ పని అయిపోవాలి, పూజ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇంకా టెంపుల్ కి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఎందుకంటే మా బాబుకి రాహుకేతు పూజ చేద్దామని చెప్పేసి అని చాలా గట్టిగా ఫిక్స్ అయిపోయాం మేము. అందుకోసమనే అరుణాచలం వెళ్ళాలనే తలంపు కూడా మేము ఇంకా పోస్ట్ పోన్ చేసుకున్నాం అన్నమాట. సో మేమైతే టెంపుల్కి అయితే వచ్చేసి ఇంకా బాబుకి అయితే పూజ అయితే చేయించేసామండి. ఇది కాళహస్తి టెంపుల్ అన్నమాట, శ్రీకాళహస్తి టెంపుల్. రాహుకేతు పూజలు చేస్తారు, రాహు కాలంలోనే చేస్తారు అక్కడ. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ రోజుల్లో రాహు కాలం స్టార్ట్ అవుతుందో అదే టైంలో పూజ చేస్తారన్నమాట. సో మా అబ్బాయికి చేయించడం కోసం అని మేము ఇక్కడికైతే వచ్చామన్నమాట. చాలా అంటే అక్కడ పూజా విధానం అంతా కూడా ఒక్కొక్క అంటే మనం ఒక్కొక్క వేలో చేయించుకోవచ్చండి. రాహుకేతు పూజ సేమ్ ఒకే టికెట్ ఉండదు అక్కడ. ఒకరికి అంటే మనం 500 కావాలితే 500 అవైలబుల్ ఉంటుంది, 750 అవైలబుల్, 2500 అవైలబుల్ ఉంటుంది. ఇంకా కాస్ట్ని బట్టి అంటే దేవాలయానికి కొంచెం దగ్గరగా కూర్చోబెట్టి చేయించేది కాస్ట్ ఎక్కువ ఉంటుందండి. సో మేమైతే మీడియంగా 750 రూపీస్ టికెట్స్ తీసుకుని మా వారి చేత మా బాబు చేత పూజ అయితే చేయించనమాట. సక్సెస్ఫుల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే అంటే ఏవైనా ప్రాబ్లమ్స్ ఉండి చాలా రోజుల నుంచి ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు రాలేకపోతే చాలా మంది నెక్స్ట్ ఏమో ఏమైనా యాక్సిడెంట్స్ అట్లాంటివి ఏమైనా జరుగుతున్నా, అలాంటివి ఏవైనా దోషాలు ఉన్నాయేమో అని చెప్పేసి అన్న ఉద్దేశంతో ఈ పూజలు చేయించుకుంటారండి. సో మా అబ్బాయికి చేయించాలని అనిపించింది మాకు, ఎప్పుడో ఎవరో చెప్పారు చేయించమని. సో అందుకోసం అప్పటి నుంచి అవ్వలేదు, అందుకోసమని లోపలికి వెళ్ళి పూజ అయితే చేయించేసాము. పూజ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి. రాహుకాలంలో స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం పూజా సామాగ్రి అంతా వాళ్ళే ఇస్తారు మనం కట్టిన టికెట్కి. సో ఆ సామాగ్రి అంతా వాళ్ళే అరేంజ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళే పూజ జరిపిస్తారు. అన్ని భాషల్లోని పూజ చేస్తారన్నమాట, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అండ్ కన్నడ కూడా మాట్లాడుతున్నట్టున్నారు వాళ్ళు అక్కడ పంతులు. సో అక్కడైతే పూజ అయితే చాలా బాగా జరిగిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ అయితే పూజ అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ రిటర్న్ అయిపోయామండి. పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది అన్నమాట. పూజ అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. వస్తూ మళ్ళీ ఇంకా అక్కడ ఫోటోలు, వీడియోస్ అన్ని కూడా, ఎలాగో గుడి లోపలికి అసలు ఫోన్ అలౌ చేయరు కాబట్టి
ఇంకా గుడి బయటే ఫొటోస్ అన్ని కూడా తీసుకుని ఇంకా అయితే బయటికి అయితే వచ్చేసామండి. గుడి బయటికి ఎండ అయితే విపరీతంగా ఉంది. మేము వెళ్ళిన రోజుని చాలా విపరీతమైన ఎండ అన్నమాట. ఆ ఎండలోనే ఇంకా బయలుదేరేసి మళ్ళీ రిటర్న్ అయితే మళ్ళీ కలంకారీ షాప్ కి మళ్ళీ వెళ్ళామన్నమాట. అప్పటికే టైం 4 అలా అయిపోతుంది. మాకు నైట్ ట్రైన్ ఏమో 8 o'clock కి 8:30 అట్లా అన్నమాట. సో 8:30 కల్లా మేము అంటే కాళహస్తి నుంచి ఒక 1 hour 45 minutes పడుతుందేమో అండి, అంతే. అంతకు మించి ఎక్కువ పట్టదు టైము. కానీ కాళహస్తి నుంచి మళ్ళీ ఆ షాపింగ్ చూసుకుని షాపింగ్ అయిన తర్వాత రూమ్ కి వెళ్ళాలి. రూమ్ లో లగేజ్ ప్యాక్ చేసుకుని మళ్ళీ రైల్వే స్టేషన్ కి వెళ్ళాలి. సో అందుకోసమని మళ్ళీ ఇంకా కలంకారీ ఎలాగో తీసుకుందాం అని అనుకున్నాను. అందుకోసమని మళ్ళీ కలంకారీ అదే షాప్ కి మళ్ళీ వచ్చాము. వాళ్ళు వస్తే మళ్ళీ ఏమన్నారంటే ఊర్లో మిగతా షాపులు కూడా చూసుకుని వచ్చారు కదా మేడం మీరు అని అంటున్నారు వాళ్ళు. లేదండి మాకు అసలు మిగతా షాపులు ఉంటాయనే తెలీదు అంటే, ఓ అయితే అప్పుడు మాకు అర్థమైంది అన్నమాట, ఇళ్లల్లో కూడా పెట్టి అమ్ముతారు అని చెప్పేసి అని మాకు అయితే తెలిసింది. కానీ ఎవరైనా వెళ్తే మాత్రం ఇంటి సైడ్ ఎక్కడైనా దొరికితే చూడండి, ఇంకా రీజనబుల్ కాస్ట్ కి అయితే వస్తాయి. సో ఈ చీరలో ఉపయోగించే రంగుల గురించి చెప్పుకోవాలండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రంగులు చాలా అంటే మనకి ఒక స్పెషాలిటీ అనేది ఉంది ఈ రంగులకి. ఎందుకంటే ఈ చీరలో ఏ రంగులు ఉపయోగిస్తారంటే నీలము, పసుపు, ఎరుపు, ఆకుపచ్చ ఇలాగా ఉపయోగించే సాంప్రదాయం ఉందంటండి మనకి. ఏ రంగులు దేనికోసం ఉపయోగిస్తారనేది కూడా చెప్తారు వాళ్ళు. అంటే స్త్రీలను చిత్రీకరించాలంటే పసుపు రంగులో, దేవతలను చిత్రీకరించాలంటే నీలం రంగులో, రాక్షసుల్ని చిత్రీకరించాలంటే ఎరుపు రంగులోని ఇంకా చిత్రీకరిస్తారంట. ఈ కళ అయితే మొఘల్స్, గోల్కొండ నవాబ్స్ ఉన్నప్పటి నుంచి మనకి ప్రాచుర్యంలో ఉందటండి ఈ కలంకారీ అనేటువంటి కళ. ఈ రోజు పుట్టింది అయితే కాదు, కేవలం దాదాపు 3000 సంవత్సరాల క్రితం నాటిదటండి ఈ కళ. సో మనం పెంచి పోషించడం అనేది మన భారతీయులుగా మనకి కూడా చాలా బాధ్యత అనేది ఉంది తప్పకుండా. సో అక్కడ కాటన్ శారీస్ మీద కూడా ఉన్నాయటండి. కాటన్ శారీస్ మీద కూడా వాళ్ళు వేస్తారంట. డ్రెస్ మెటీరియల్స్ మీద ఉన్నాయి, పటాస్ మీద కూడా ఈ కలంకారీ అనేది డిజైన్ అనేది చేస్తున్నారండి. సో మనం తీసుకున్నా తీసుకోకపోయినా ఇలాంటి ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు మనతో పాటు పిల్లల్ని తీసుకెళ్తున్నప్పుడు పిల్లలకి చూపించాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉందండి. అంటే వాళ్ళు నేర్చుకుంటారు, తెలుసుకోగలుగుతారు. మన రామాయణ మహాభారతాల్ని ఈ విధంగా కూడా మనం అంటే మన సంస్కృతిని ప్రతిబింబించేలా చేయొచ్చా అనేది వాళ్ళకి అర్థమవుతుంది. తెలుసుకోవాలండి, తెలియపరచాల్సిన అవసరం కూడా ఉంది మాట. అందుకోసం మనం కొంటున్నామా లేదా అనేది సెకండ్ థింగ్. కాకపోతే అది మనం కనీసం తెలియచేయాల్సిన అవసరం అయితే ఉందండి. సో నాకైతే ఈ శారీ బాగా నచ్చిందండి. ఇది 25,000 ఈ శారీ స్పెషల్ ఏంటంటే ఆడవాళ్ళని డిజైన్ చేశారంటే అప్పటి రోజుల్లోని రాజ్యసభల్లోని డాన్స్ అంటే నర్తించేటువంటి నర్తకులు ఉండేవారు కదా. సో వాళ్ళని థీమ్ గా చేసుకుని ఈ డిజైన్ చేయడం అనేది చేశారన్నమాట. కాకపోతే అది పింక్ తోని బ్లూ కలర్ పింక్ ఉందండి. పింక్ చూస్తుంటే నాకు ఈ మధ్యన పింక్ మీద అన్ని పింక్ 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 అవడం వల్ల ఇంకా పింక్ మీద వెళ్ళలేదు మనసు. సో నేనైతే జస్ట్ చూసి ఆ థీమ్స్ అయితే చూస్తున్నాను, అసలు ఏ థీమ్ ఎలా వచ్చింది అనేది. మనకి ఇన్స్టాగ్రామ్ లో అయితే చాలా పేజెస్ ఉన్నాయండి ఈ కలంకారీ సంబంధించిన పేజెస్. స్టోర్ అయితే పెద్ద స్టోర్ ఏం కాదు, పర్వాలేదండి, మీడియం స్టోరే. కానీ మొత్తం కాళహస్తి అంతా కూడా ఈ కళ పుట్టడమే అక్కడ పుట్టింది. కానీ మాత్రం కాళహస్తి అంతా కూడా చూస్తే ఈ ఒక్క స్టోర్కి మాత్రమే పబ్లిసిటీ ఉందండి. మిగతా ఎవ్వరు కూడా పబ్లిసిటీ చేయట్లేదు. పబ్లిసిటీ చేయడం ద్వారా మనలాంటి వాళ్ళు ఏంటంటే దూరం నుంచి వచ్చిన వాళ్ళు అంటే ఎక్కడెక్కడ ఏది ఉందనేది తెలుస్తుంది మనకి. అది ఏంటంటే మనం కూడా వెళ్ళి చూడొచ్చు అసలు ఎక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది మనకి అర్థమవుతుంది. కానీ అక్కడ వాళ్ళు అయితే పబ్లిసిటీ చేయట్లేదండి. ఎందుకో మరి నాకైతే తెలియలేదు. ఇంత ప్రాచుర్యం పొందిన కళని ఎందుకు ఇలా నెగ్లెక్ట్ చేస్తున్నారో నాకు
నాకైతే తెలియలేదు. అది మొన్నే సౌత్ ఆఫ్రికా నుంచి ఎవరో వచ్చి వాళ్ళైతే వాళ్ళ అంటే బుద్ధ గాడ్ ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించినటువంటి థీమ్ ఇచ్చి ఆ థీమ్ లో చేయమన్నారంట. అంటే కస్టమైజ్ చేయించుకుంటున్నారన్నమాట. అలాగే మనం కస్టమైజేషన్ ద్వారా మనం ఏదైనా థీమ్ ఇస్తే వాళ్ళు చేస్తారండి, చేయించుకోవచ్చు. ఏ ఏ కలర్స్, ఫలానా కలర్స్ యూజ్ చేయండి, ఫలానా థీమ్ యూజ్ చేయండి అని చెప్పేసి మనం చెప్పి చేయించుకోవచ్చు అన్నమాట. వాళ్ళు చూడండి వెజిటేబుల్ కలర్స్ ని ఎలా చెక్ చేస్తున్నారో. అంటే అంటే వెజిటేబుల్స్ నుంచి కలర్స్ తీసి ఆ కలర్ క్లాత్ మీద పడుతుంటే ఏ కలర్ వస్తుంది అనేది చెక్ చేస్తున్నారు అనమాట. సో నేనైతే ఇంకా శారీ తీసుకుని నేనైతే బయటకు వచ్చేసానండి. అసలు నాకైతే ఇది మర్చిపోలేని ఒక టూర్ మాట. ఎందుకంటే నాకు ఈ కలంకారీ శారీ నేను తీసుకోవడం వల్ల నేను ముగ్ధాలో కూడా చూసానండి, 40,000 నుంచి ఉన్నాయి 80,000 వరకు కూడా. సో ఇదైతే కళ అయితే అంతరించిపోదు నాకు తెలిసి. సో ఇంకా రిటర్న్ అయితే రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇంకా రూమ్కి వెళ్ళి లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని ఇంకా రైల్వే స్టేషన్కి కొంచెం డిన్నర్ ప్లాన్ చేసేసుకుని ఏదో బయట ఫుడ్ తినేసి ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ట్రైన్ కోసం ఇంకా వెయిటింగ్ ఇక్కడైతేని ట్రైన్ వెయిట్ చేసి ఇంకా ఎలాగో తత్కాల్లోనే తీసుకున్నామండి రిటర్న్ జర్నీకి కూడా మేము టికెట్స్. తత్కాల్ తీసుకున్నాం కాబట్టి మాకు కన్ఫర్మ్ అయిపోయినాయి బెర్తులు. సో మాకు జర్నీ గురించిన ప్రాబ్లం ఏమీ లేదు. నెక్స్ట్ డే అయితే మేమైతే వైజాగ్కి రీచ్ అయిపోయాం అన్నమాట. సో వైజాగ్ వచ్చేసరికి నెక్స్ట్ డే అంటే ముందు రోజు 8:30కి అలాగా అక్కడ తిరుమల ట్రైన్ అండి ఇది. సో మేము వైజాగ్ రీచ్ అయ్యేసరికి మాకు ఆఫ్టర్నూన్ 12 o'clock అలా అయింది. డివోషనల్ ట్రిప్ అయితే చాలా పీస్ఫుల్ గా, అద్భుతంగా, అసలు చాలా చాలా బాగా, అసలు కల్లో కూడా ఊహించుకోని విధంగా జరిగిందండి. చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే, సో నేను ఏ శారీ తీసుకున్నానో మీరు ఎక్స్పెక్ట్ చేయగలిగితే ఒక్కసారి కామెంట్ బాక్స్ లో ఆ శారీ కలర్ పెట్టండి. నేనైతే నెక్స్ట్ వ్లాగ్ లో మీకు ఆ శారీ చూపిస్తాను. ప్లీజ్ ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మనీ వ్లాగ్స్. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు చాలా సపోర్ట్ ఇస్తుంది. ప్లీజ్ సపోర్ట్ మనీ వ్లాగ్స్.